ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ ది లార్డ్. మరొక పర్యాయము మరొక వాక్యాంశాన్ని మీతో పంచుకునే దాని కొరకై ప్రభువు అనుగ్రహించే ఈ సమయాన్ని బట్టి ప్రభువుకు ఎంతైనను రుణస్థుడను. ఈ సమయంలో మనము 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో అపోస్తలుడైన పౌలు తెలియపరిచినటువంటి సమయము అసమయము అనేటువంటి దాని గురించి మనము ధ్యానం చేసుకునేటువంటి వారముగా ఉందాం. సామాన్యముగా మనము సమయము అంటే ఆదివారం ఆరాధన, అలాగనే కృతజ్ఞతాస్తుతి కూడికని ఇలాగున వాటిని గురించి మనము మాట్లాడుకుంటాం. అసమయము అంటే ఎవరన్నా చనిపోయినటువంటి సమయమని, లేకపోతే జ్ఞాపకార్థ కోడికలని, లేకపోతే ఆడపిల్లలకు సంబంధించినటువంటి మెచ్యూరిటీ ఫంక్షన్స్ అని ఇలాగ మనము మాట్లాడుకునేటువంటి వారముగా ఉంటాం. అది నిజమేనా? ఎందుకు అంటే కొంతమంది దైవజనులను మనము అడిగినప్పుడు వారు ఏమంటారంటే, అయ్యా ఈ రీతిగా జ్ఞాపకార్థ కోడికలు లేకపోతే ఆదరణ కోడికలు అంటే దినాలు లాంటివి చేయకూడదు కదా చనిపోయినటువంటి వ్యక్తికి. అలాగనే మెచ్యూరిటీ ఫంక్షన్స్ లాంటివి మనము బహిరంగంగా వాక్యాన్ని ఉపయోగించుకొని చేయకూడదు కదా అంటే వాళ్ళు ఏమంటారంటే, బైబిల్ గ్రంథంలోనే ఉంది, సమయమందును అసమయమందును వాక్యము ప్రకటించుము అని. కాబట్టి చెబితే తప్పేముంది అని చాలామంది మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. అది ఎంతవరకు నిజమో ఈ వీడియోలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ప్రాముఖ్యంగా ఈ 2వ తిమోతి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాయటానికి కారణం ఏమిటి, ఆ నేపథ్యాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటే దీని గురించి మనకు స్పష్టత వచ్చేటువంటిదిగా ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలు రోమా పట్టణంలో మరలా 2వసారి చెరసాలలో ఉంచబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ 2వసారి చెరసాలలో ఆయన ఎక్కడ ఉంచబడుతూ వచ్చాడంటే భూగర్భ కారాగారంలో ఉంచబడుతూ వచ్చాడు. అందు మాత్రమే కాదు, ఆ సమయము పౌలు ఏమని ఎరిగాడంటే ఇంకా నాకు మరణ సమయము అని. అంతవరకు ఎఫెసీ పట్టణంలో ఆ ఎఫెసీ సంఘములో పౌలు పరిచర్య చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి బాధ్యత యవనస్తుడైనటువంటి తిమోతికి అప్పగించినటువంటి వాడిగా ఉన్నాడు. తిమోతికి అప్పగించిన తర్వాత ముందున్న దినాలలో సంఘములో ఏమి జరగబోతూ ఉన్నది అని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత తిమోతికి కొన్ని విషయాల్లో తెలియపరుస్తూ, అలాగనే ఆ సంఘములో పౌలు చనిపోయిన తర్వాత తిమోతి ఎలాగూ పరిచర్య చేయాలనేది జ్ఞాపకం చేస్తూ ఆయన ఈ 2వ పత్రికను రాసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ సమయంలో తన పరిచర్యను గురించి పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తూ సమయమందును అసమయమందును వాక్యము ప్రకటించుము అని జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు సమయమును గురించి అసమయమును గురించి మనము చూచేదాని కొరకే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో మనము చూచినట్లయితే 2వ కొరింథీ 2:12, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున. ఇక్కడ సమయమును గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే పౌలు కూడా తెలియపరిచాడు, సమయమందు వాక్యము ప్రకటించమని. ఆ సమయమును మనం చూసినట్లయితే దేవుని యొక్క సువార్తను ప్రకటించటానికి, దేవుని యొక్క సువార్తను వినిపించటానికి ప్రింటి వాళ్ళరా ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి, ఎలాంటి కండిషన్స్ లేనటువంటి సమయమని మనం చదువుతూ వచ్చినటువంటి 2వ కొరింథీ 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఆధారం చేసుకోవాలి. ఇక్కడ
రెండవ లైన్లో మనం చూస్తే ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా, కింద ఫుట్ నోట్లో ఏమని ఉందంటే ద్వారము తెరువబడి ఉండగా, అంటే సువార్తను ప్రకటించడానికి ఎలాంటి ఆటంకం లేకుండా ద్వారము తెరువబడుతూ వచ్చినటువంటి ఆ యొక్క సందర్భాన్ని సమయము అనే అనుకూలమైనటువంటిది అని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు అసమయము అంటే సువార్తను ప్రకటించకుండా ఆటంకపరిచేటువంటి ఆ మత ద్వేషులు కావచ్చు, పాపములు నుండి వారు కావచ్చు, ప్రేమిటి వాళ్ళ సువార్తకు ఆటంకాన్ని కలిగజేసేటువంటి ఆ సమయము అసమయము. ఇంకా మనం జ్ఞాపం చేసుకుంటే అపోస్తలుడైన పౌలు మరలా ఎందుకు రెండవసారి చెరసాలలో ఉంచబడుతూ వచ్చాడు, అలాగనే ఆ చెరసాలలోనే తర్వాత ఆయన చనిపోయినట్లు చరిత్ర ప్రకారంగా మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. మరలా ఆయన ఆ చెరసాల నుండి బయటికి రాలా. ఎందుకు ఆయన చెరసాలలోనికి వెళ్ళాడని మనం చూస్తే దేవుని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ యూదులకు సంబంధించిన మెస్సియా అని, ఆయనే లోకరక్షకుడని, యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సువార్తను పౌలు ప్రకటిస్తున్నందుకు ఆయన్ను చెరసాలలో వేశారు. యేసుక్రీస్తు వారు ప్రిమిటి వాళ్ళ చేస్తూ వచ్చిన శిలువ బలియాగాన్ని మనము ప్రజలకు తెలియపరిచేటప్పుడు ఎలాంటి ఆటంకము లేకుండా మన యొక్క వాక్య పరిచర్య జరుగుతున్నది సమయము. ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను వాక్య పరిచర్యను అడ్డుకున్నటువంటి ఆ యొక్క కుల మత ఆ యొక్క వ్యతిరేకతలు వచ్చిన ఆ సమయము ఇది దైవజనులు జ్ఞాపకం చేసుకోవాలా, అలాగనే విశ్వాసులు జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకు ప్రిమిటెంట్ వాళ్ళరా ఈ మాటలను నేను తెలియపరుస్తున్నాను అంటే, బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా చనిపోయినటువంటి వ్యక్తికి దినాలు చేసినట్లు, చనిపోయిన వ్యక్తికి జ్ఞాపకార్థ కోడికలు చేసినట్లు, అలాగనే యవన కాలములకు వచ్చినటువంటి ఆడపిల్లకు మెచ్యూరిటీ ఫంక్షన్స్ చేసినట్లు ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేయలే. అది మాత్రమే కాదు, ఆ ఆచారబద్ధమైనటువంటి సమయాలకు వాక్యాన్ని ఉపయోగించినట్లు బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ తెలియజేయబడదు. ఇంకా అపోస్తలుడైన పౌలునే మనకు జ్ఞాపకం చేసుకుంటే గలతీ పత్రికలో ఆయన ఎంతగానో గద్దింపుతో కూడుకునే మాటలు పలికేటువంటి వాడుగా ఉంటాడు గలతీ సంఘంతో. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టెను, సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, మొదట ఆత్మానుసారముగా మీరు ఆరంభించారు, అనగా ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి అనగా మత సంబంధమైన ఆచారముల నుండి మనకు విమోచన లేదని, మనకు రక్షణ లేదని ఎరిగి క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు మీరు పరిపూర్ణులయ్యేదాని కొరకై మరలా శరీరాన్ని ఆధారం చేసుకుంటారా? ఒక మనుష్యుడు పరిపూర్ణుడు అవ్వాలి అంటే అది కేవలం ఆత్మానుసారముగానే తప్పితే శరీరానుసారముగా అనగా ఈ ఆచారబద్ధమైనటువంటి ఆ యొక్క క్రియల ద్వారాగా, ఆ కూడికల ద్వారాగా, ఆ కార్యక్రమాల ద్వారాగా లేదని అపోస్తలుడైన పౌలే తీవ్రంగా ఖండించాడు. ఇదే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘములతో కూడా ఆయన తెలియపరుస్తాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మలను ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము కావలియునంటే, నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలిసిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, అయ్యా ఇప్పుడు మనము క్రీస్తుని ఎలాగో ఆరాధించాలి అంటే
ఈ శరీరం అనగా కిందకి వస్తే ఇంకా అంటాడు, యూద మత సంబంధమైనటువంటి ఆచారాల ద్వారాగా, పద్ధతుల ద్వారాగా కాదు మనము మెస్సియను క్రీస్తును ఆరాధించవలసింది. ఆత్మ సంబంధమైన విధానములు విశ్వాసం ద్వారా మనము ప్రభుని ఆరాధించాలా. కులాన్ని మతాన్ని ఆధారం చేసుకుంటే అందులో నేను మొట్టమొదటి వరుసలో నిలవబడతానని ఆ యొక్క మత సంబంధమైనటువంటి తన యొక్క ఆసక్తిని, ఆ యొక్క తీవ్రతను అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తాడు. తర్వాత అంటాడు, ఆ మత సంబంధమైనటువంటి ఆ క్రియల ద్వారా వచ్చేటువంటి లాభం అంతటిని కూడా నేను పెంటగా ఎంచుకొనుచున్నాను అంటూ ఉన్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియపరిచింది, జ్ఞాపకార్థ కూడికలో వాక్యం చెప్పు, దినములలో అనగా చనిపోయిన తర్వాత దినాలలో వాక్యం చెప్పు, అనగా ఆదరణ కూడికలో వాక్యం చెప్పు, మెచ్యూరిటీ ఫంక్షన్స్లో వాక్యం చెప్పు, అది అసమయమని కాదు. అలాంటి వాటిని పౌలు తీవ్రంగా ఖండించాడు. అసమయం అంటే సువార్తను ప్రకటించడానికి ప్రిమిటి వాళ్ళరా ఈ కుల మత ఆ వ్యతిరేకతలు మనల్ని అడ్డుకొనిచున్నప్పుడు కూడా మనం ఆ సువార్తను ప్రకటించాలని దేవుడు పౌలు ద్వారాగా తిమోతికి తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, తర్వాతనే మనము జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైన పౌలు తిమోతితో ఏమని తెలియపరిచేటువంటి వాడుగా ఉంటాడు అంటే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం తర్వాత మాటలు మనం చూస్తే, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ పౌలు తిమోతికి ఏమని తెలియపరుస్తున్నాడంటే, వాక్యాన్ని నువ్వు ఉపదేశించు, అనగా వాక్యాన్ని ధైర్యముగా నువ్వు చాటి చెప్పు, వాక్యాన్ని ధైర్యముగా వారికి వివరించు అంటున్నాడు. ఖండించమంటే వాక్యము ద్వారాగా వారు చేసేటువంటి తప్పులు నువ్వు చూయించు. అంత మాత్రమే కాదు, వారి యొక్క ఆ తప్పులను బట్టి వారిని ఏమి చెయ్యి, గద్దించు. అలాగనే వారికి బుద్ధి కూడా చెప్పు. అంటే వారు ఆ రీతిగా నడవకూడదని వారి మీద నువ్వు కోపగించుకున్న తర్వాత వారిని సరైన మార్గంలోనికి తీసుకొనిరా అని అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రిమిటి వాళ్ళ మనం జ్ఞాపకం చేసుకుంటే ఖండించటం కానీ, గద్దించటం కానీ, బుద్ధి చెప్పటం కానీ ఇవన్నీ పాపం చేసినప్పుడే. మంచోడిని ఖండించవలసిన అవసరం లేదు, మంచోనికి బుద్ధి చెప్పవలసిన అవసరం లేదు, మంచోనికి ప్రిమిటి వాళ్ళరా గద్దింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి అంటే అవి పాపాత్ములకే, అవి త్రోవ తప్పి ప్రిమిటి వాళ్ళరా తమ ఇష్టానుసరముగా అన్యాయములో అక్రమములో జీవిస్తున్నటువంటి వారికే. కాబట్టి విశ్వాసులకు నేను ప్రేమపూర్వకంగా తెలియపరిచేది ఏమిటంటే, సమయమందు అసమయమందు అని దైవజనులు మీకు తెలియపరుస్తున్నటువంటి ఆ అబద్ధపు బోధ నుండి బయటికి రండి. అలాగనే జ్ఞాపకం చేసుకోండి, మీకు ఈ ఆచారాల ద్వారాగా ఏమాత్రము లాభం ఉండదు. ఈ ఆచారాల ద్వారాగా ఏమాత్రము మీకు ప్రిమిటి వాళ్ళ క్షేమము ఉండదు. దైవజనులు సామాన్యముగా ఎందుకు మీకు వాటిని జరిపేటువంటి వారుగా ఉంటున్నారంటే, మీరు అడిగినప్పుడు వారు జరపకపోతే మీరు ఇంకో సంఘానికి వెళ్తారేమోనని, లేకపోతే మీరు వారిని పూర్తిగా ప్రక్కన పెడతారేమోనని, ఇంకా కొంతమందిని జ్ఞాపకం చేసుకుంటే మనము మీటింగ్ పెడితే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి ఆ వాళ్ళ తిప్పలు వాళ్ళి, మన తిప్పలు మనవి. దేవుడు చెప్పాడుగా సమయం అసమయం అని. కాబట్టి మనం పోయి వాక్యం చెబుదామని అజ్ఞానంతో అవివేకంతో వారికి తోచినట్లుగా వాక్యాన్ని అన్వయించుకొని వారు బోధ చేస్తూ ఉన్నారు. అది మీకెంతో నష్టము ప్రిమిటెంట్ వారులారా. కాబట్టి ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాను, విశ్వాసులకు దైవజనులకు వాక్యాన్ని మీ ఇష్టానుసారముగా అన్వయించుకొని మీ శరీర కోరికలను నెరవేర్చుకునే దాని కొరకై, శరీరాశ నేత్రాశ జీవపడంబని అనుభవించే దాని కొరకై మీరు దేవునికి ఆయన వాక్యానికి వ్యతిరేకంగా జీవించవద్దని, దాని ద్వారా మీరు నష్టపోతారని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ, ఈ సమయమును అసమయమును గురించి మీరు స్పష్టంగా తెలుసుకొని మీరు ఇది మొదలుకొనైనా ఆచారములకు
పద్ధతులకు దూరముగా ఉండవలసిందిగా ప్రేమపూర్వకముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.